వెల్కమ్ టు అభినవ్ భారత్ రఫీ. తెలంగాణలో యూరియా కష్టాలు మళ్ళీ మొదలైనవి రైతులకి. ఇంతకుముందు సీజన్లో ఏ విధంగా అయితే రైతులు ఇబ్బందులు పడ్డారో ఈ సీజన్కి వచ్చిన తర్వాత కూడా అదే సమస్యలు అయితే వాళ్ళు ఎదుర్కోవడం జరుగుతుంది. మనం ఒకసారి ఇంతకుముందు సీజన్ ఏ విధంగా అయితే చూసుకుంటే రైతులు యూరియా బస్తాల కోసం గంటల తరబడి రోజుల తరబడి కూడా వాళ్ళ లైన్లో నిల్చొని వాళ్ళ దగ్గర ఉన్న పాస్ పుస్తకాలు అలాగే చెప్పులు ఏవైతే ఉంటాయో అవి లైన్లో పెట్టి ఆ ఎండలకు ఉండలేక పక్కకు పోయి నిల్చున్న పరిస్థితులు మనం చూసినాం. రైతులు యూరియా కోసం వెళ్ళి ఒక యూరియా బస్తా కోసం వెళ్ళి అక్కడ పోలీసుల చేత దెబ్బలు తిన్న పరిస్థితి కూడా మనం చూసినాం. అంటే ఒక రైతు ఎందుకు పోలీసుల చేత దెబ్బలు తినాలి? ఆయన ఏం తప్పు చేయకుండా ఎలాంటి క్రైమ్ చేయకుండా కేవలం వ్యవసాయం చేసుకోవడం కోసం పంట పండించడం కోసం దేశానికి అన్నం పెట్టడం కోసం ఆయన యూరియా బస్తా కోసం వెళ్ళినప్పుడు ఆ యూరియా బస్తా తీసుకునే క్రమంలో ఆయన పోలీసులు దాడి చేసిన పరిస్థితి అయితే మనం చూసినాం. ఎందుకు ఏర్పడుతుంది ఇలాంటి పరిస్థితులు? ఇప్పుడు చూసుకుంటే ఇక్కడ ఎవరైతే ఈయన పేరు వీళ్ళు ఎవరైతే ఉన్నారో మహబూబాబాద్ జిల్లా అలాగనే ఏదైతే నరసింహులపేట మండలం ఉందో బస్తార్ తండాకు చెందిన రాజు తర్వాత సూర్య వీళ్ళు కనపడేవాళ్ళు. ఈయన యంగేజ్ ఇతను యంగ్ అంటే ఈయన చూసుకోవచ్చు ఒక అధికారి కాళ్ళు పట్టుకుంటుండు. నీ కాళ్ళు ముక్తా బాంచని ఒక్క యూరియా బస్తా ఇవనైతే ఈయన కాలు పట్టుకోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది తెలంగాణలో. ఎందుకు ఇలాంటి పరిస్థితి ఏర్పడుతుంది? ఆయన ఎందుకు కాలు పట్టుకోవాలి? అంటే ఒక యువకుడు ఆయన పెద్ద ఏజ్ కూడా లేదు. అలాంటి ఆయన వ్యవసాయం ఎక్కడ ఆగమైపోతుందో పంట ఎక్కడ పండదో పంట పండించుకోవాల్సిన టైం వచ్చింది అని చెప్పేసి ఆయన ఒక అధికారి కాలు పట్టుకోవాల్సిన పరిస్థితి అయితే తెలంగాణలో ఏర్పడింది. అంటే దేశానికి ఆగిపట్టైన రైతులనే మనం చూసుకున్నప్పుడు ఇంకా దేశాన్ని ఏం అభివృద్ధి చేస్తాం, రాష్ట్రాన్ని ఏం అభివృద్ధి చేస్తాం. ఇంతకుముందు సీజన్లో చూసుకుంటే కేంద్ర ప్రభుత్వం మాకు రైతులకి ఏదైతే యూరియా బస్తాలు ఉన్నాయో అవి మాకు ఇవ్వట్లేదు. అంటే తెలంగాణ ప్రభుత్వం రైతులకి సరిపడా యూరియాని వాళ్ళు తెలంగాణ గవర్నమెంట్కి ఇవ్వట్లేదు, అందుకనే మేము ఈ రాష్ట్రానికి ఇవ్వట్లేదు కాబట్టి తెలంగాణ రాష్ట్రంలో ఉన్న రైతులకి మేము సప్లై చేయలేకపోతున్నాం అయితే తెలంగాణ ప్రభుత్వం చెప్పడం జరిగింది. అయితే ఇప్పుడు చూసుకుంటే ఇక్కడ తెలంగాణకి సరిపడా యూరియా మంజూరు చేస్తుంది కేంద్ర ప్రభుత్వం. అయినా కానీ వీళ్ళు యాప్ అనేది ఒకటి తీసుకొచ్చారు. ఏదైతే యాప్ ఉందో దాన్ని తీసుకొచ్చి ఈ విధమైన వ్యవస్థ అయితే క్రియేట్ చేశారు. అంటే ఇక్కడ గవర్నమెంట్ ఇంతకుముందు సీజన్లో ఇబ్బందులు పడ్డారని చెప్పేసి దాన్ని దృష్టిలో పెట్టుకొని మేము కొత్త యాప్ తీసుకొస్తున్నాం అయితే చెప్పడం జరిగింది. అయితే ఆ యాప్ తీసుకొచ్చారు మొత్తానికి. ఏది ఇంటి నుంచే రైతులు బుకింగ్ చేసుకోవచ్చు, చేసుకున్న తర్వాత 24 గంటల రూపు వెళ్ళి లైన్లో నిలబడకుండా తీసుకోవచ్చు యూరియాని అయితే వాళ్ళు చెప్పడం జరిగింది. దీనికి సంబంధించి ఇప్పటికే 5 జిల్లాల్లో కూడా టెస్ట్ చేసినట్టు అయితే వాళ్ళు చెప్పడం జరిగింది. టెస్ట్ చేశారంట. తర్వాత దానికి సంబంధించి వేల మంది రైతులకి అయితే సప్లై చేశారంట. అంటే వేల మంది రైతులు బుకింగ్ చేసుకొని అయితే యూరియాని తీసుకున్నారంట. లక్షల యూరియా బస్తాలు అయితే వాళ్ళు సప్లై చేసినవి అయితే పేపర్ల నిండా న్యూస్ ఛానల్ నిండా అయితే చెప్పడం జరిగింది. మరి ఇక్కడ వీళ్ళు ఇంత యాప్ని ఇంత పకడ్బందీగా నిర్వహించి పకడ్బందీగా వీళ్ళు అమలు చేసినట్లయితే ఇక్కడ రైతు ఇక్కడ అధికార కాళ్ళు ఎందుకు పట్టుకోవాలి? ఇక్కడ తెలంగాణ వ్యవసాయ శాఖ మంత్రి ఎవరైతే ఉన్నారో తుమ్మల నాగేశ్వరరావు దీని మీద అయితే ఖచ్చితంగా చర్యలు తీసుకోవాలి. అంటే ఆయన వెళ్ళాలి అక్కడికి, ఆ రైతుకి క్షమాపణ చెప్పాలి మంత్రి. రైతులకి టైంకి యూరియా అందించలేనందు కారణంగా మంత్రి వెళ్ళి క్షమాపణ చెప్పాలి అక్కడ. మీరు తీసుకొచ్చిన వ్యవస్థ వల్లే కదా ఇంతకుముందు వ్యవస్థ ఏదైతే ఉందో ఆ వ్యవస్థ ప్రకారం వాళ్ళు వెళ్ళి డైరెక్ట్ సొసైటీల దగ్గరికి వెళ్ళి యూరియా బస్తాలు కొనుక్కునే వాళ్ళేమో. మీరు ఈ యాప్ అంటే ఒకటి తీసుకురావడం వల్ల దాన్ని పోస్ట్పోన్ చేసుకుంటూ రావడం వల్ల ఆ యాప్ సర్వర్లు సరిగ్గా పనిచేయకపోవడం వల్ల మీరు దాన్ని రాష్ట్రం మొత్తం అమలు చేయలేకపోవడం వల్ల ఈ విధంగా రైతులు వెళ్ళి ఆ అధికారుల కాళ్ళు పట్టుకోవాల్సి వస్తుంది. ఏం అవసరం పట్టుకోవాలండి వాళ్ళకి? మీరన్నా ఫ్రీగా ఇస్తున్నారా వాళ్ళకి? ముఖ్యమంత్రి దావోస్ వెళ్తున్నాము, ఢిల్లీ వెళ్తున్నాము, ఇక్కడ ఫ్యూచర్ సిటీ కోసం డెవలప్మెంట్స్ కోసం పెట్టుబడులు తీసుకొస్తున్నాము, ఈ విధమైన అన్నీ కూడా చెప్పుకుంటూ వస్తున్నారు. కానీ ఇవన్నీ కాదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ రైతులను కాపాడండి. రైతులకి ఏ అయితే యూరియా కావాలో ఆ యూరియాని అందించండి. దీని ద్వారా రైతు బాగుంటే రాష్ట్రం బాగుంటుంది, రాష్ట్రం బాగుంటే దేశం బాగుంటుంది. అంతేగాని మన పెట్టుబడులు ఎక్కడికో వెళ్ళి తీసుకురావడం కాదు. ముందు ఇక్కడ బాగు చేస్తే ఆటోమేటిక్గా ఇక్కడ నుంచే మనం ఎక్స్పోర్ట్ చేసుకోవచ్చు. ఇక్కడ రైతులు బాగుంటే వాళ్ళు పండించే ధాన్యం ద్వారా కూడా డబ్బులు సంపాదించవచ్చు. దేశానికి అన్నం పెట్టే రైతుకి ఎలాంటి పరిస్థితి అయితే తెలంగాణలో కలుగుతుంది. దీనిపైన అయితే 100% తెలంగాణ వ్యవసాయ శాఖ మంత్రి ఎవరైతే ఉన్నారో తుమ్మల నాగేశ్వరరావు అలానే సీఎం రేవంత్ రెడ్డి అయితే ఖచ్చితమైన చర్యలు తీసుకొని రైతులకు కావాల్సిన యూరియా బస్తాలు అయితే మీరు యాప్ ద్వారా సప్లై చేస్తారా, లేదు అంటే డైరెక్ట్గా సొసైటీల ద్వారా పాత పద్ధతిలో చేస్తారా, ఏదో ఒకటి డిసైడ్ చేసి దాని ద్వారా రైతులకు అయితే తగినంత యూరియా వాళ్ళకి ఎంతైతే కావాలో అంత యూరియా సప్లై చేస్తే మాత్రమే రైతులు బాగుపడతారు. ఇక్కడ తెలంగాణ రైతులను చూస్తే అందరూ కూడా బాధపడే పరిస్థితి ఏర్పడదు. ఈ విధంగా కాలు పట్టుకోవాల్సిన అవసరం ఏముంది? రాష్ట్రం మొత్తం ఇది ఒక పెద్ద న్యూస్ అయిపోయింది. ఎందుకంటే ఒక రైతు కాలు పట్టుకోవడం అంటే అంత ఈజీ కాదు. ఒక జవాను ఒక రైతు ఇద్దరు కూడా ఈక్వలే దేశానికి. అలాంటి రైతే ఇలాంటి పరిస్థితి ఏర్పడ్డప్పుడు దేశంలో రాష్ట్రంలో ప్రజలు ఏమనుకుంటారు రైతుల గురించి? కాబట్టి ఈ వ్యవస్థ ఏదైతే ఉందో ఈ యాప్ కొత్తగా ఏదైతే తీసుకొస్తున్నారో ఈ యాప్కు సంబంధించి కూడా చాలా గ్లిచ్లు ఉన్నాయి, సర్వర్ ప్రాబ్లం ఉన్నాయి. అంతేకాకుండా ఏవైతే సర్వర్లు ఉన్నాయో ఆ సర్వర్లు సరిగా పనిచేయట్లేదంట. ఆ యాప్ కూడా సరిగా పనిచేయట్లేదంట. నాట్ ఫౌండ్ వస్తుందంట, డేటా నాట్ ఫౌండ్ అని. అయితే ఇక్కడ ఒక చిన్న యాప్ ఏది ఫెర్టిలైజర్ సంబంధించిన యూరియా బుకింగ్ కోసం ఒక చిన్న యాప్ని మీరు క్రియేట్ చేయలేనప్పుడు రాష్ట్రాన్ని ఏం పాలిస్తారు? మనం ఇక్కడ చూసుకుంటే ప్రైవేట్ సంస్థలకు సంబంధించింది ఒక ఉదాహరణ తీసుకుంటే ఊబర్ తీసుకుంటే ప్రపంచవ్యాప్తంగా కోట్ల మంది యూజ్ చేస్తారు ఊబర్ని. వాళ్ళే ఎక్కడ గ్లిచ్ లేకుండా రోజు సర్వీసెస్ అయితే ఇస్తూ ఉంటారు ప్రజలకి. అలాంటిది చిన్న యాప్ తెలంగాణలో 4 కోట్ల మంది ప్రజల్లో మహా అంటే 20-30 లక్షల మంది రైతులు వాడతారు ఆ యాప్ని.
అలాంటి యాప్ని సర్వర్లు మెయింటైన్ చేయలేకపోతే సిగ్గుచేటు దీనికి. ఎందుకు అంటే చిన్న యాప్ తగినన్న వనరులు ఉంటాయి ప్రభుత్వం దగ్గర, సర్వర్లన్నీ ప్రభుత్వం దగ్గరే ఉంటాయి. ఇక్కడ ఆధార్ కార్డ్ లింక్స్ కానీ, ఇక్కడ పాస్ పుస్తకాలు ఏవైతే ఉంటాయో ఇవి భూమికి సంబంధించిన సర్వర్లు కానీ, ఇక్కడ ఆధార్ కార్డ్ సర్వర్లు కానీ, అక్కడ చూసుకుంటే అక్కడ ఏదైతే సెంటర్లు ఉంటాయో సెంటర్ సర్వర్లు కానీ, రైతుల పేర్లు కానీ, ఈ సర్వర్లన్నీ గవర్నమెంట్ దగ్గరే ఉంటాయి. అన్నీ తీసుకొచ్చి వండండి రా బాబు అంటే వండలేని పరిస్థితి ఎందుకు వస్తుంది యాప్లో? ఇక్కడ సర్వర్లు, ఇటు ఆధార్ కార్డ్ సర్వర్లు, ఇక్కడ చూసుకుంటే నీకు ఏదైతే ఉందో రైతుల పేర్లు ఇవన్నీ కూడా కలిపి ఒక యాప్లో క్రియేట్ చేసి అవి ఏవైతే ఉన్నాయో అవన్నీ కంబైన్ చేసి రైతులకు అందించే పరిస్థితి కూడా లేకపోతే ఎందుకు? ప్రైవేట్ సంస్థ చిన్న చిన్న సంస్థలు కూడా మంచి మంచి యాప్లు క్రియేట్ చేసుకొని ప్రజలకు సర్వీస్ ఇస్తున్నాయి. ఇక్కడ గవర్నమెంట్ అయి ఉండి అన్ని డబ్బులుండి వనరులుండి తర్వాత సర్వర్లు ఉండి అన్నీ కూడా చేతిలో ఉండి ఒక యాప్ని ఎందుకు గ్లిచ్లు లేకుండా ఏదైతే ఇట్లా సరిగా వర్క్ చేయకుండా ఎందుకు చేయలేకపోతున్నారు? చిన్న చిన్న యాప్లు చిన్న చిన్న కంపెనీలే సజావుగా వాళ్ళ యొక్క సర్వర్లని మంచిగా మెయింటైన్ చేసుకుంటూ కూడా ప్రజలకు సర్వీస్ ఇస్తున్నారు. అలాంటిది గవర్నమెంట్ దగ్గర అన్ని వనరులు ఉంచుకొని అన్ని సర్వర్లు ఉంచుకొని డబ్బులు ఉంచుకొని ఎందుకు చేయలేకపోతుంది ఒక యాప్ని? అంటే సాఫ్ట్వేర్ ఇంజనీర్ లేరా? చేయలేకపోతున్నారా? ఇంకొకరికి ఇవ్వండి, ప్రైవేట్ కంపెనీకి ఇవ్వండి, చేస్తారు. అంతేగాని ఇక్కడ ఏదైతే చిన్న యాప్ ఉందో ఈ యాప్కు సంబంధించి రైతులు ఇంత ఇబ్బందులు పడుతున్నారు కాబట్టి దీని మీద అయితే 100% దృష్టి పెట్టి రైతులకైతే సహకరించాలి. థ్యాంక్ యూ.